దూరం అవ్వాలనుకుంటున్న మనుషుల్ని దగ్గరగా ఉంచుకోవడం ఎందుకు? ఆయనకి నేనెప్పుడూ దూరం కాలేదమ్మా. అల్లుడు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియాలి కదమ్మా. అమూల్య భర్త పార్థకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అమూల్య గారు తిరిగి వెనక్కొచ్చేశారు మేడం. నువ్వెదురొచ్చుంటే ఇలా జరిగేది కాదు. ఇంతకంటే ఎక్కువే జరిగి కాళ్ళు చేతులు విరగొట్టుకుని హాస్పిటల్ బెడ్ మీద పడుకునుండేవాడు. చూడమూల్య, తను కావాలని గొడవ చేస్తుంది. నేను మాట్లాడుతున్నాను కదా ఐశ్వర్య గారు, మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. సువర్ణ గారు, నేను ఆ ఇంటితో బంధం తెంచుకుని మిమ్మల్ని నా ఇంటి కోడలుగా వాళ్ళకి అప్పచెప్పే కదా వచ్చాను. అయినా కూడా మీరు ఇలా మాట్లాడతారేంటి? ఆ ఇంటితో బంధం తెంచుకున్న దానివి పార్దుతో బంధం ఎందుకు కొనసాగిస్తున్నావు? ఏంటి మీరు మాట్లాడేది? పార్దుకి యాక్సిడెంట్ అయి కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయకుండా మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చుకున్నావు? ఆ టైంలో ఏం చేయాలో నాకు తోచలేదు, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. అబద్ధం. పార్దుతో చాటుమాటు బంధాన్ని కొనసాగించాలని, తనని దగ్గర తీసుకోవాలని ఇలా ఇంటికి తీసుకొచ్చావు. నోర్ముయ్! నా కూతురు గురించి నీకేం తెలుసని నోరేసులు పడిపోతున్నా? ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడితే ఐశ్వర్య బెదిరింపని నేను నిజం చేస్తాను. నీ మొగుడు ప్లేస్ లో ఇంకే దారిని పోయే దానయ్యో ఇంకెవరున్నా సరే నా కూతురు ఇదే పని చేస్తుంది. అంత గొప్ప మనసు నా కూతురుది. సాటి ఆడదానివైన నీకు తన కారణంగా ఏ అన్యాయం జరగకూడదని ఆలోచించే గొప్ప మనిషి మా అక్క. అలాంటి నా కూతురును పట్టుకుని నా ఇంట్లో నా కళ్ళ ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను! అమ్మా లావణ్య, మీరు లోపలికి వెళ్ళండి. హేమంత్, వాళ్ళని కాస్త లోపలికి తీసుకెళ్ళు. అది కదా మూల్య. అత్తయ్య, లోపలికి పోదండి. లవణ్య, పదా. అవునండి సువర్ణ గారు, మీరు అనుకున్నది నిజమే. పార్దు గారికి నాకు మధ్య ఓ గొప్ప స్నేహ బంధం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మా మధ్య ఉన్నది అంతకంటే గొప్ప బంధం. అది మీకు చెప్పినా అర్థం కాకపోవచ్చులేండి. వెళ్ళండి, పార్థుగారిని తీసుకుని ఇంటికి వెళ్ళండి. పదండిక. అమూల్య, వెళ్ళొస్తానా? వెళ్ళొస్తాను కాదు, వెళ్తాను అనండి. పదండి. అమూల్య, 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 ఈ ఒక్క పేరు నన్ను చాలా రోజుల నుంచి బాగా డిస్టర్బ్ చేస్తోంది. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది, కానీ చివర్లో అది నాశనం అయిపోయింది. ఈ పార్థుకి యాక్సిడెంట్ అప్పుడే అవ్వాలా? కాస్త లేటుగా అయ్యుంటే అమూల్యతో నా పని పూర్తయి ఉండేది. చేతిదాకా వచ్చిన బంగారం లాంటి అవకాశం చేజారిపోయింది. ఆ అమూల్యని వదిలిపెట్టను. ఎస్, త్వరలోనే ఆ అమూల్యని పుట్టిన ప్లేస్ కి వచ్చేలా చేస్తాను. ఆ తర్వాత నా లక్ష్యాన్ని నేను సాధిస్తాను.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మురళి గారు. ఏంటి సార్ అప్పుడే ఆఫీస్కి వచ్చేసారు? కాస్త రెస్ట్ తీసుకుని రావాల్సింది. మురళి గారు, నాకు జరిగింది చాలా చిన్న యాక్సిడెంట్. దానికోసమని నేను ఇంట్లోనే కూర్చుంటే ఆఫీస్ పనులు ఎవరు చూసుకుంటారు? అవును మురళి గారు, మనం కొత్తగా గ్రానైట్ బిజినెస్ చేయడానికి ఒక మంచి గ్రానైట్ ల్యాండ్ని చూడమని చెప్పాను. ఆ సంగతి ఏమైంది? మీరు చెప్పిన వెంటనే 2-3 గ్రానైట్ ల్యాండ్స్ ని చూశాను సార్. కానీ వాటిలో ఒకే ఒక ల్యాండ్ మాత్రం మన బిజినెస్ కి పనికొస్తుంది సార్. ఇదిగోండి, ఈ మ్యాప్ ని చూడండి సార్. ఇది రామాపురం ఊరికి సంబంధించింది సార్. ఈ ఊరికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రానైట్ ల్యాండ్ ఉంది సార్. రామాపురం. రామాపురం అంటే మా మామగారు ఊరు కదా? అవును సార్, అమూల్య మేడం కూడా అదే ఊర్లో పెరిగారు కదా సార్. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని. ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా తలరాతకు తలవంచదు ప్రేమ. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. పదాలు లేవులే ఏకమైన ఈ ప్రియమంత్రంలో. నా గుండెలో కోకిలా నీ గొంతులో పాడగా, నా జన్మ ఓ పూలా నీ కొమ్మలో పూయగా. కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై చెయ్యి కలిపిన చలిమే అనురాగం. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. అవును, ఇంత మంచి గ్రానైట్ ల్యాండ్ అని ఇప్పటివరకు ఎవరూ లీజుకి తీసుకోకుండా ఉన్నారంటే ఏమన్నా ప్రాబ్లం ఉందా ఏంటి? అలాంటిది ఏం లేదు సార్. ఆ ల్యాండ్ ఓనర్ చాలా పెక్యులర్ మనిషి. ఎంతో మంది
ఆ ల్యాండ్ కోసం ఆవిడని అప్రోచ్ అయ్యారు, కానీ ఆవిడ ఎవరికి లీజ్కి ఇవ్వలేదు. లేడీయా? ఇంతకీ ఎవరావిడ? ఆవిడ పేరు ఇంద్రాణి. అదే సార్, ఐశ్వర్య మేడం కు యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశారే, ఆవిడే ఈవిడ. ఓ, ఇంద్రాణి అంటే ఆవిడ. అయితే ఈ ల్యాండ్ తప్పకుండా మనం లీజుకి తీసుకుందాం. మనమని తెలిస్తే ఆవిడ ఖచ్చితంగా ఆ ల్యాండ్ని మనకే లీజుకి ఇస్తుంది. పదండి మురళి గారు, ఇప్పుడే ఆవిడ దగ్గరికి వెళ్ళి డీల్ మాట్లాడదాం. ఓకే సార్. ఓకే, వెళ్ళు. ఇతను అమూల్య భర్త పార్థు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నమస్తే పార్థు గారు. నమస్తే అండి. వాట్ ఈస్ సర్ప్రైజ్! నేను ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు. రండి, కూర్చోండి. చెప్పండి పార్థు గారు, ఏంటి ఇలా వచ్చారు? మీతో కాస్త బిజినెస్ విషయాలు మాట్లాడడానికి వచ్చానా? బిజినెస్ విషయమా? ఏంటది? ఏం లేదు ఇంద్రాణి గారు, రామాపురం దగ్గరలో ఒక గ్రానైట్ ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ నేనే లీజుకి తీసుకుందాం అనుకున్నాను. తీరా అది మీ ల్యాండ్ అని తెలిసాక అది నాకే ఇస్తారని చాలా కాన్ఫిడెంట్తో మిమ్మల్ని అడగడానికి వచ్చానా. పార్థు గారు, మీరు నా ఇంటికొచ్చి నాతో బిజినెస్ చేయాలనే ఆలోచన బాగుంది, కానీ మీరు అనుకున్నట్టు ఆ ల్యాండ్ని లీజ్కివ్వడం కుదరదు. కావాలంటే మనం వేరే ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్గా చేద్దాం, కానీ ఈ ల్యాండ్ విషయంలో మాత్రం నా నిర్ణయం ఇదే. అది కాదు ఇంద్రాణి గారు, మీరు గనక ఈ బిజినెస్ డీల్ ఓకే చేస్తే మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. పైగా మీ ల్యాండ్లో సెకండ్ గ్రేడ్ మెటీరియల్ ఉందని తెలిసిందే. మార్కెట్లో చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. మీకు కావాలంటే షేర్ కూడా ఎక్కువగానే ఇస్తాం. పోరా పిచ్చోడా, నువ్వేంట్రా నాకు షేర్ ఇచ్చేది? ఒక్కసారి ఆ అమూల్యం తీసుకొచ్చి ఆ ల్యాండ్ దగ్గర రక్త తర్పణం చేస్తే నీలాంటి 100 కంపెనీల్ని కొనగలను నేను. ఇంద్రాణి గారు చెప్పండి, మీరేం మాట్లాడరేంటి? చూడండి పార్థు గారు, నా దగ్గరికి ఇలాంటి ఆఫర్తో చాలా మంది వచ్చారు, కానీ ఆ ల్యాండ్ని మాత్రం ఎవరికి ఇవ్వను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అది కాదు ఇంద్రాణి గారు, నేను చెప్పేది. ప్లీజ్ పార్థు గారు, ఇక మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడే ఉద్దేశం ఉంటే మీరు బయలుదేరొచ్చు. చూడండి పార్థు గారు, మీరు అమూల్య భర్త అయ్యుండకపోతే మీకిచ్చే మర్యాద వేరేగా ఉండేది. మురళి గారు, సార్, ఈవిడ ఆ ల్యాండ్ విషయంలో ఇంత స్ట్రాంగ్గా ఉందంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంటుంది. ఎందుకైనా మంచిది, మీరు ఆవిడని ఒక కంట కనిపెడుతూ ఉండండి. నాతో బిజినెస్ చేసి నాకే వాటా ఇస్తానంటాడా? లాభం లేదు. ఇలాగే చూస్తూ ఊరుకుంటుంటే రోజు ఎవరో ఒకరొచ్చి ఈ ల్యాండ్ని లీజ్కిమ్మంటారు. దీనికేదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి.
నీకెందుకమ్మా అమూల్య, నేను చేస్తానులే. లేదమ్మా, నేను చేస్తాను. ఈ కూర నేను చాలా బాగా చేస్తాను. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. నువ్వే చూస్తావుగా ఎంత బాగా చేస్తానో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, మీ అక్క మనందరి కోసం స్పెషల్గా కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందా అని చూస్తున్నా. ఆ అమూల్య చాలా పవర్ఫుల్ గా ఉంది సిద్ధాంతి గారు. ఏం చేయలేకపోతున్నాను. తనంత పవర్ఫుల్ కాబట్టే మీరు ఆ చోట్ల ఏ పని చేయలేకపోతున్నారు. అంతటి మహాశక్తి తనకెలా వచ్చిందో నాకింతవరకు అర్థం కావట్లేదు సిద్ధాంతి గారు. మీకో విషయం తెలుసా? ఏంటి సిద్ధాంతి గారు? అమ్మాయికి ఒక అద్భుత శక్తి ఉంది. అదేమిటంటే తనకు కావలసిన వారికి, తనకిష్టమైన వారికి ఏ ప్రమాదం జరగబోతున్నా ఆ మరుక్షణమే జరగబోయే ప్రమాదాన్ని తను తీసుకోగలదు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సిద్ధాంతి గారు. తన వాళ్ళకి ఏ చిన్న ప్రమాదం జరగబోయినా ఆ ప్రమాదాన్ని వాళ్ళకి జరగకుండా చేసి ఆ ప్రమాదం తాలూకా బాధను తను అనుభవిస్తుంది. అదేలా సాధ్యమవుతుంది సిద్ధాంతి గారు? ఆవిడ మహాశక్తివంతురాలు కాబట్టే అది సాధ్యమవుతుంది. ఏమైందక్క? అమూల్య, ఇది చూడండి. ఏమైందమ్మా? ఏది నన్ను చూడనివ్వు. మరేం పర్లేదమ్మా, చిన్నగా కాలిందంతే. చూసుకోవాలి కదమ్మా. లావణ్య, నువ్వు వెళ్ళి ఆయింట్మెంట్ పట్టరా. అలాగే అమ్మా. ఏది చూడండి. అందుకే అన్నాను నేను వంట చేస్తాను అని. ఇప్పుడు చూడు ఏమైందో. మరేం పర్లేదులేమ్మా. నువ్వు ప్రతిదానికి ఇలాగే అంటావు. పద పద, నువ్వు ఈ వంటగదిలో ఉంటానికి వీల్లేదు. పదమ్మా, ఆయింట్మెంట్ రాస్తాను. పదమ్మా. చూడమ్మా, చెయ్యలా కలిపోయిందో. చూసుకోవాలి కదమ్మా. జాగ్రత్తగా ఉండాలి కదక్కా. అదేంటి పాపను ఎలా వదిలేశారు? పాప సంగతి మేము చూసుకుంటామమ్మా. ముందు నీ చేతికి ఆయింట్మెంట్ రాయని. చెయ్యి అంతలా కాలిపోతే పాప పాప అంటావేంటమ్మా? లేదమ్మా, లేదు. అటు చూడండి, ఇందాక దీపం వెలిగే ఉంది. కొంచెం ఉంటే ఇంకేమనుందా? దీపం కొండెక్కింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా చేయి కాలడం కాదు, పాప చేయి కాలేది. అవును, ఇందాక దీపం వెలుగుతూ ఉంది. నేనేదో హడావిడిలో ఆలోచిస్తూ పాపనక్కడ పడుకోబెట్టి వెళ్ళానక్క. ఇంకెప్పుడు అలా చేయకు లావణ్య.
పరధ్యానంలో ఉండి పాప విషయంలో ఇంకెప్పుడు అలా చేయకు. సారీ అక్కా. అమూల్య, పాప చేతికేం కాలేదు కదమ్మా. కాలింది నీ చెయ్యి. ఆయింట్మెంట్ పెట్టి నువ్వు. మరేం పర్లేదమ్మా. పాపనెత్తుకోగానే నాకేం నొప్పి తెలీదు. అన్నీ మర్చిపోతాను. నీ కూతురుంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదు మీ అక్కకి. సిద్ధాంతి గారు, ఆ అమూల్య తనకు తానుగా ఆ ప్లేస్కి రావాలంటున్నారు. అలా రావాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. చూడమ్మా, ముందు ఆ అమ్మాయికి కావలసిన వాళ్ళతో మాట్లాడి దగ్గర అవ్వండి. కావలసిన వాళ్ళ విషయంలో ఆ అమ్మాయి తప్పకుండా కలుగు చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ కోసమే ఆ అమ్మాయి తనకు తానుగా వస్తుంది. ఇప్పుడు ఆ అమూల్యకి కావలసిన వాళ్ళు ఎవరెవరున్నారు? వాళ్ళని ఎలా ఇందులో ఇన్వాల్వ్ చేసి నేనెలా దగ్గరవ్వాలి? ఆ అమూల్యని తనకు తానుగా ఎలా రప్పించాలి సిద్ధాంతి గారు? అది నువ్వు బాగా ఆలోచించి చెయ్యమ్మా. ఎందుకంటే మనకింకా ఎక్కువ సమయం లేదు. అలాగే సిద్ధాంతి గారు. ఇప్పుడు ఒక ఆవిడొస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి పంపించకూడదు. ఓకే మేడం, వెనక్కి పంపించేస్తాను మేడం. వెనక్కి కూడా పంపించకూడదు. నేను పార్థు గారిని కలవడానికి వచ్చాను. అయ్యగారు ఇంకా నిద్ర లేవలేదు, వెయిట్ చేయండి.